भूले और भटके थे हम, जाते तो जाते कहाँ, किसी ने बताया हमें यीशु मसीह है यहाँ। भूले और भटके थे हम, जाते तो जाते
చేరి వచ్చున్నాము. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనము. ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. మరి ఒకసారి చదువుకుందాం. ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడు మనకు కాపాడే దేవుడు. ఈ వాక్యము మనము ఈరోజు దేవుడు మనకు వాగ్దాన రూపంగా మనకి ఇచ్చాడు. ఏమని? నీ ప్రాణమును కాపాడును. ఎవరిని కాపాడుతాడు? ప్రాణమును కాపాడే దేవుడు. మన దేవుణ్ణి ఆశ్రయించి మనము ఎవరైనా కానీ, మన దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి ఎవరైనా కానీ వారి ప్రాణాన్ని కాపాడే దేవుడు కదా. మన దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తి ఎవరైనా వారు ఖడ్గము కానీ, తర్వాత కరువు కానీ, శత్రువులు కానీ నాశనం చేయడము అసాధ్యము. ఎవరైతే దేవుని యందు ఆశ్రయించి వారి ప్రాణములను దేవుడికి అప్పగిస్తారో వారిని ఏమి కాపాడదు? ఏమి కాపాడుతుంది? యెహోవా కాపాడేవాడు కదా. కానీ ఇక్కడ ఖడ్గము కానీ, మరణము కానీ, తర్వాత కరువు కానీ, శత్రువులు కానీ నాశనం చేయడము అసాధ్యము. ఎవరిని? ఎవరైతే దేవుని ఆశ్రయించి వారి ప్రాణములను ఎవరికి అప్పగిస్తే, దేవుడికి అప్పగిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? వారి ప్రాణాన్ని కాపాడే దేవుడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. అందుకే నేను కీర్తనకారుడు ఇంత మంచి మాట చెప్పాడు కదా. దేవుని ఆశ్రయముకుండా ఉన్న వ్యక్తి ప్రాణాన్ని ఖడ్గము కానీ, కరువు కానీ, శత్రువు కానీ, ఏమి కానీ మరి ఏ జనను కూడా నాశనము చేయడము అసాధ్యము అని కీర్తనకారుడు 121వ అధ్యాయము 7వ వచనంలో మనకు చెప్పి ఉన్నాడు. మరి దేవుడు నీ ప్రాణమును కాపాడాలంటే మనం ఏమి చేయాలి? దేవుడు మన ప్రాణాలను కాపాడాలి అంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనలో ఏమి ఉండకూడదు? యోబు గ్రంథము 36వ అధ్యాయము, యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనము. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. ఎవరిని కాపాడడు? భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడే దేవుడు కాడు. మరి ఏం చేయాలి? దేవుడు కాపాడాలంటే ఏం చేయాలి? మనలో ఏం తీసేయాలి? భక్తిహీనతను తీసివేయాలి. కొంతమంది భక్తిగా ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు ఉంటారు. పైకి భక్తి పరులుగా కనిపిస్తారు, బైబిల్ పట్టుకుంటారు, పాటలు పాడతారు, అన్ని చేస్తారు కానీ దాని శక్తి అసలు లేదు. భక్తిహీనుల ప్రాణమును కాపాడు దేవుడు కాదు, ఆయన కాపాడడు. కానీ ఎవరిని కాపాడతాడు? దీనులను. ఎవరైతే దీనంగా ఉంటారో వారిని కాపాడతాడు. కాబట్టి మనకు భక్తిహీనత ఉండకుండా మనం ఏం చేయాలి? మనము దీనత్వం కలిగి జీవించాలి. నీలో ఒకవేళ భక్తిహీనత ఉంటుందా? ఒకవేళ ఉంటే భక్తిహీనతను మనలో తీసివేసుకోవాలి. తీసివేస్తే దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతాడు. మనం విన్నాం కదా, నీ ప్రాణమును కాపాడే దేవుడు. మన దేవుడు కాపాడే దేవుడు. కాబట్టి మనలో నుండి దేవుడు కాపాడాలి మనల్ని అంటే మనలో నుండి మొట్టమొదటి విషయం ఏం చేయాలి? భక్తిహీనతను తొలగించుకోవాలి. నీలో నాలో ఏం తీసేయాలి? భక్తిహీనత ఉండకూడదు. అలాగే మనం కీర్తన గ్రంథం చూద్దాము. కీర్తన గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనము. కీర్తన గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనంతో ఆశ్రయించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఏం చేస్తాడంట? మనలో నుండి భక్తిహీనత తీసివేయాలి. తీసివేస్తే దేవుడు ఏం చేస్తాడు? అటువంటి భక్తుల ప్రాణములను ఆయన కాపాడే దేవుడు. మన దేవుడు ప్రాణములను కాపాడే దేవుడు. ఎవరి ప్రాణములను కాపాడతాడు? భక్తిహీనత నుండి విముక్తి చెందిన వారిని మాత్రమే కాపాడు.
భక్తిహీనుల చేతిలో నుండి కూడా ఆయన వారిని కాపాడే దేవుడు, విడిపిస్తాడు. యెహోవాను ప్రేమించు వాళ్ళారా, మీరంతా యెహోవాని ప్రేమిస్తున్నారా? దేవుని నిజంగా ప్రేమిస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? చెడుతనమును ఏం చేయాలంటే మనము అసహించుకోమని చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? చెడుతనమును అసహించుకోనని తర్వాత తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఎవరిని కాపాడుతున్నాడు? భక్తుల ప్రాణములను. భక్తిహీనుల చేతుల నుండి కూడా ఆయన కాపాడే దేవుడు, వారిని విడిపిస్తాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. మన దేవుడు కాపాడే దేవుడు. ఎవరు మన దేవుడు? ఎవరు? కాపాడే దేవుడు. మొట్టమొదటి పాయింట్ ఏంటి? మనల్ని ఏమి నుండి కాపాడుకోవాలి? మొట్టమొదటిగా మనం ఏది విడిచిపెడితే దేవుడు మనల్ని, మన ప్రాణాన్ని కాపాడుతాడు అంటే, నీలో నాలో ఏం విడిచిపెట్టాలి? భక్తిహీనతను విడిచిపెడితే, భక్తిహీనత మనలో ఉండకపోతే తప్పనిసరిగా దేవుడు మన ప్రాణంలో కాపాడే దేవుడు. తర్వాత రెండవదిగా చూద్దాము, సామెతలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. దేవుడు ప్రాణాన్ని కాపాడతాడు కదా, మరి ఎవరిని కాపాడడు? మనలో ఏముంటే కాపాడడు మన ప్రాణాలని అంటే ఆశ, దురాశ. మనలో దురాశ. ఒకరు బాగుంటే ఓర్చలేకపోవడము, ఒకరి దగ్గర ఏమైనా ఉంటే మనం దాని మీద కన్ను వేసి ఆశపడము, అంటే దాన్నే దురాశ అంటారు కదా. పక్కన వాళ్ళని చూస్తే వెంటనే వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర ఉన్నది మనం కోరుకునే దాన్ని ఏమంటారు? దురాశ. అటువంటి దురాశ కలిగి జీవిస్తే కూడా దేవుడు ప్రాణాలను కాపాడే దేవుడు కాదు. భక్తిహీనతనే విడుదల పొందాలి. భక్తిహీనత మనలో ఉండకూడదు, దురాశ మనలో ఉండకూడదు. రెండవది ఏంటి? దురాశ మనలో ఉండకూడదు. నీలో దురాశ ఉండకూడదు. అప్పుడు దేవుడు ప్రాణమును కాపాడతాడు. ఎవరి ప్రాణాలను కాపాడతాడు? నీ నా ప్రాణమును కాపాడతాడు. మన ప్రాణములను కాపాడే దేవుడు. మూడవదిగా చూద్దాము, 2వ సమూయేలు గ్రంథము పేజీ నెంబర్ 262. పాత నిబంధన గ్రంథము 262 పేజీ నెంబర్లో 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. ఇది చాలా పెద్ద స్టోరీ, నేను చెప్తాను. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే, రాజు అయిన దావీదుకు 13 నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 13 నుంచి 33 వచనములు చదువుకోండి, మీకు అర్థమవుతుంది ఏమి జరిగిందో చెప్తాను. ఇక్కడ స్టోరీ ఒకటి ఉంది, కథ ఉంది. కథ అంటే జరిగినదే, హిస్టరీ అన్నమాట. ఓకే, సో చరిత్రలో మన బైబిల్ గ్రంథంలో చెప్తుంది, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో దావీదు రాజు ఉన్నాడు. దావీదు రాజు ఏలుచున్నాడు, అప్పుడు ఇశ్రాయేలును ఏలుచున్నాడు. ఆ టైంలో దావీదు రాజు కుమారుడు అబ్షాలోము ఉన్నాడు కదా. అబ్షాలోము కుమారుడు. అబ్షాలోముకి ఒక చెల్లి ఉందంట. ఆమె పేరేంటంటే తామారు. ఆమె పేరేంటి? తామారు. మొట్టమొదటి లైన్లో 13వ అధ్యాయం 1వ వచనంలో తామారు ఒక సుందరివత్యకు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను అని ఉంది కదా. ఇక్కడ సుందరమైన వ్యక్తి ఎవరు? తామారు. చాలా బ్యూటిఫుల్ ఉందంట. ఎవరు అంత అంతగత్తగా అంత బాగుందంట. ఎవరికి? అబ్షాలోముకు ఉంది. అబ్షాలోముకు ఎవరు? అబ్షాలోము ఎవరి కుమారుడు? దావీదు మహారాజు కుమారుడు. ఆయనకు ఎవరున్నారు? అబ్షాలోము అనే కుమారునికి ఎవరున్నారు? చెల్లి ఉంది. ఆ చెల్లి పేరు తామారు. ఆమె చాలా సుందరవతి. కదా. అక్కడ సహోదరునిగా దావీదు కుమారుడు అమ్నోను. దావీదుకు ఇంకో కుమారుడు, ఆయన పేరు అమ్నోను. ఆయన ఏం చేస్తాడంటే ఒక తప్పు పని చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేశాడు? ఆమెను ఎంత బాధ పెట్టాడంటే ఒక చారుత్వములాగా చేసేసాడనమాట. ఎవరిని? సొంత చెల్లినే, అబ్షాలోము చెల్లెల్నే అమ్నోను ఏం చేశాడు? చెరిపి వేసినాడు. ఆమెను బాధ పెట్టాడు. 13వ వచనంలో చూస్తే ఆమె ఎంత బాధపడుతుందో, ఎంత
వేదన పడుతుందో అవన్నీ చూస్తాము. 12వ వచనం నుండి చూస్తే ఆమె ఏమంటది, నాన్న నన్ను అవమానపరచము, ఇలాగు చేయట ఇశ్రాయేలులకు తగదు, ఇట్టి చార కార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేను ఎక్కడ దాచుకుంటాను? నువ్వు నన్ను చెడిపేస్తే ఆ అవమానం నేను ఎక్కడ దాచుకుంటాను? నేను ఎవరికి చెప్పుకోవాలను? లోక తండ్రి చూస్తున్నాడు కదా, అది మర్చిపోయినాడు. ఎవరు? అమ్నోను మర్చిపోయి ఏం చేశాడు? ఆమెను క్షేమించాడు, ఆమెతో మోహించాడు. మొట్టమొదటి వచనంలోనే ఉంది. ఆమె అంతగా ద్వేషింపబడింది, అంత ప్రేమించాడు ఆమెను, అంత ప్రేమించి ఆమెను చెరదీసుకొని జారకాలంలో ముంచివేసి ఆమెను ఏం చేశాడు తెలుసా? మళ్ళీ వదిలేశాడు. వెంటనే ప్రేమించాడు, ఆ కార్యం ముగించేశాడు, వెంటనే ఆమెను ద్వేషించాడు. అదే మనం చూస్తాం చూడండి 13, 15 వచనం. అమ్నోను ఇలాగ చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపోమని ఆమెతో చెప్పాడు. తప్పు చేసింది కాకుండా ప్రేమ చూపించినట్టు చూపించి ఆమెను వదిలేశాడు. వదిలేసి ద్వేషించాడు. ద్వేషిస్తే ఆమె వెళ్ళము అంటది. ఎందుకు? ఆమె ఎవరికి చెప్పుకోలేని స్థితి, ఆ బాధ ఎవరికి చెప్పుకోలేదు కాబట్టి నేను వెళ్ళను అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి రంగురంగుల చీర కట్టుకుందంట. ఒక రంగురంగుల చీర కట్టుకొని ఉంటే అంత అందంగా ఉంటుంది ఆమె. రంగురంగుల చీర కట్టుకున్న ఆమెను చెరిపి వేస్తే, ద్వేషిస్తే ఆమె వెళ్ళను అంటది. అయినా కూడా అతను ఏం చేస్తాడు చూడండి, ఎవరితో బయటకు తొప్పేస్తాడు తెలుసా? 16వ వచనం చూడండి. ఆమె నన్ను బయటకు తోసివేయటం వల్ల నాకు నేను ఇప్పుడు చేసిన కీడు కంటే మరీ ఎక్కువ కీడు చేయకమని చెప్పి అతడు ఆ మాట వినక తన పనివారిలో ఒకరిని పిలిచినాడు. పనివారిలో ఒకరిని పిలిచి దీని నాయకులను వెళ్ళగొట్టి తలుపు గడియవేయమన్నాడు. చూడండి ఎంత బాధకరమైన విషయం. ఈ లోకంలో మనం చాలా చూస్తున్నాం కదా, మన భారతదేశంలోనే చూస్తున్నాం. ఎన్ని రకాలుగా అమ్మాయిని హింస పెడుతున్నారు. మనం చూసాం చాలా పోయిన సంవత్సరంలో చాలా ట్రాజడీస్ చూస్తాం కదా. ఎన్ని రకాలుగా రేప్ కేసులు చూస్తాం, ఎన్ని రకాలుగా అమ్మాయిలను చాలా హింస పెట్టినది చూస్తాం కదా. మణిపూర్లో చూస్తాము, ఎక్కడ చూసినా అమ్మాయిలకు చాలా ఇదిగా బాధకరమైన స్థితి తీసుకొని వచ్చినారు పోయిన సంవత్సరంలో. అది ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి విషయం. చాలా కార్యములు చేస్తూ బ్రతుకుతున్నటువంటి బిడ్డలారా, ఎవరైనా మీరుంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడం కంటే, పాపంలో పడి చెడిపోయి ఉండటం కంటే, ఆ చెడుతనం మానేసి, ఆ చారత్వమును మానేసి ఏమి చేయాలి? భక్తిలో పెరగాలి. అప్పుడే దేవుడు నిన్ను నీ ప్రాణంలో కాపాడుతాడు. నువ్వు ఒక ప్రాణంలో ద్వేషిస్తే దేవుడు నీ ప్రాణంలో కాపాడడు. దేవుడు ఏం చేస్తాడో నిన్ను దూరం పెడతాడు. అదే ఇక్కడ చూస్తున్నాం చూడండి 33వ వచనంలో చూస్తే ఏమవుతుందంటే, కాబట్టి నా ఏళ్ళవాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలచి విచారపడద్దు, అమ్నోను మాత్రమే మరణమాయన. అబ్షాలోము ఏం చేశాడు తెలుసా? యుద్ధం చేశాడు, అందరినీ హతమార్చాడు. చెల్లినట్ల చేసినందుకు అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాశనం చేశాడు, హతమార్చినాడు అని రాయబడింది. కానీ ఫైనల్ గా ఎవరు మరణమైనారంట? ఎప్పుడైతే దావీదు రాజు కుమారులకు అడుగుతాడో కుమారులందరూ మరణం కాలేదు, కానీ విచారపడవద్దు. కానీ ఎవరు చనిపోయారు? అమ్నోను మాత్రమే మరణమాయను. చూడండి ఎంత ఘోరమైన స్థితి కదా. దేవుడు ఏం చేస్తాడు? మన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో మనం చూస్తే 5వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయంలో స్టార్ట్ చేసినాడు కదా. దేవుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మెస్సయ్యగా వచ్చిన తర్వాత ఆయన ఈ లోకంలో ప్రజల మధ్య జీవిస్తూ, ఇశ్రాయేలుల మధ్య జీవిస్తూ ఆయన చెప్పిన మాటలు కొన్ని నాకు బాగా నచ్చుతాయి. ఎంత మంచి మాట అన్నాడంటే, ఇది పాత నిబంధన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. ఆది కాండము, నిర్గమకాండము, ఆ కాండాలలో కూడా వ్రాయబడి ఉంది. వాళ్ళకి ఇచ్చినటువంటి కట్టడలలో ఒకటి. ఇక్కడ కూడా యేసు ప్రభు మరి తిరిగి చెప్తా ఉన్నాడు చూడండి. 5వ అధ్యాయం 38వ వచనము, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏంటంట అంటే ధర్మశాస్త్రంలో పాత నిబంధన గ్రంథంలో మాట్లాడిన మాట దేవుడు ఎత్తి
ఎత్తి చూపిస్తున్నాడు. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు, వాని వైపునకు ఎడమ చెంప త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం చేసి నీ అంగీ తీసుకుని కోరినట్ల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. ఒకడొక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసినట్టు వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడగబోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఇలా చెబుతూ 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడు ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూడండి, దేవుడు శత్రువులను ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అలా మన దేశంలో కూడా ఎంతో మంది ఎన్ని రకాలుగా చేస్తున్నా కూడా ప్రేమ అనే ఒక చిన్న పదముతోనే వారు ఏం చేస్తున్నారు? క్షమిస్తున్నారు. చాలా మంది చెప్పుకోలేక, బయటికి చెప్పుకోలేక సతమతమైపోతా ఉంటారు. చెప్పుకోలేని బాధలో ఉంటారు. అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో నేను ఒకరి వల్ల నాశనమయ్యానే బాధపడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రాత్రి వేళలో దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు పాపమును విడిచిపెట్టాలి. పాపమును ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుడు నీ ప్రాణాలను కాపాడే దేవుడు, నీకు ఏ అపాయం రాకుండా కాపాడే దేవుడే ఉన్నాడు. దయచేసి గమనించవలసింది, ప్రతి యవ్వన బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి. జార స్త్రీ వైపు కానీ జార్ల కార్యాలు కానీ చేయకుండా మీ శరీరములను కాపాడుకోవాలని మనవి చేస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో ఇటువంటి శ్రమ, ఇటువంటి బాధలు అనుభవిస్తూ కూడా జాడత్వము అవన్నీ చేసుకుంటూ బ్రతుకుతున్న వారందరూ ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవుడు కూడా వారి ప్రాణాలను కాపాడే దేవుడు కాదు. ఒకసారి మనం చూసాం కదా, అమ్నోను ఏం చేశాడో, అమ్నోను జీవితం ఏమైందో మనం చూసాం. అమ్నోను తిరిగి మరణకరమైన ఆయన జీవితమే అంతమైపోయింది, మరణమైపోయింది. అటువంటి జీవితం అవుతుంది కదా. ఎవరైనా కూడా పాపము చేస్తూ బ్రతుకుతుంటే మీరందరూ కూడా మీరు ఆ పాపమును, ఆ చెడుతనమును విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి, మారు మనసు పొందండి. చెడు క్రియలు చేస్తే ఎంతకాలం మేము జీవిస్తానే ఉంటాము. దేవుడు మనకు ఇంత మంచి మాట ఇచ్చాడు. నేను చాలా మంది ఏం చేస్తారంటే దేవుని మాటకు అవిధేయత కనపరుస్తూ, పాపము చేస్తూ, అతి మూర్ఖంగా జీవిస్తూ, దేవుని కాపుదల నుండి తప్పిపోయి ప్రాణాలను పోగొట్టుకుంటున్నాను కదా. అలా పోగొట్టుకుంటూ జీవించే కంటే మీరందరూ కూడా వాక్యం మీద ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాణాలను కాపాడే దేవుని ప్రేమించండి. అన్నెసరిగా ఎవరినంటే ఎవరిని ప్రేమించేది కాదు, దేవుని ప్రేమ చూపించాలి. ఎటువంటి ప్రేమ ఆయనది? ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు. ఎంత మంచి మాట చెప్పాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏం చెప్పాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించినటువంటి ప్రేమ అంటే దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరి దగ్గర ఉందా? ఎవరి దగ్గర లేదు. దేవుడు అంటున్నాడు, ఆయన సొంత కుమారుని ఈ లోకానికి, అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. పంపించింది కాకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకోసము? మన పాపములను క్షమించడానికి కోసం, మన పాపములను కడగడానికి కోసం, మన పాపాలను తుడిచివేయడానికి కోసం, మన భక్తిహీనతలను కాపాడడం కోసము, మనలో ఉన్నటువంటి దురాశలను తీసివేయడానికి కోసము యేసు ప్రభువే మన కోసమే తన శిలువపైన ప్రాణం అర్పించి ఉన్నాడు. ఆయన సమర్పించుకున్నాడు. ఆయన ఆత్మను సమర్పించుకున్నాడు. ఆఖరికి తండ్రి వీరేమి చేయించినారో ఎరువులు కనుక వీరిని క్షమించమని చెప్పి ఉన్నాడు. దేవుడు అంత ప్రేమ స్వరూపి. మన దేవుని ప్రేమను దేవుని బిడ్డలు అందరి కళ్ళకు చూపించాలి. మన దేవుడు కాపాడే దేవుడు. ఎప్పుడు కాపాడతాడు? మనము ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి
భక్తిహీనత తీసివేస్తామో, నీలో భక్తిహీనత ఉండకూడదు, తర్వాత దురాశ ఉండకూడదు, తర్వాత పాపం అనేది అసలు ఉండకూడదు. అప్పుడే దేవుడు నీ నా ప్రాణములను కాపాడుతాడు. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు కదా. ఎంత మంచి మాట. మరి ఒక్కసారి మనం కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. నువ్వు వాక్యం వింటున్నావా? దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడంట? నీ ప్రాణమును కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడు? ఆయనను నువ్వు ఫస్ట్ ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన వాక్యం వినాలి, ఆయనని హత్తుకోవాలి. తద్వారా ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగా.